హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ సినిమా తెలుగు. రీసెంట్గా జీ5లో రిలీజ్ అయిన వికట్ కవి అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్య, మేఘా ఆకాష్ లీడ్ రోల్స్లో నటించారు. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్లో ఇది ఒక కొత్త ప్రయత్నం. కానీ కథ బాగున్నా దాన్ని చూపించిన తీరు అంత గొప్పగా అనిపించలేదు. కథ విషయానికి వస్తే స్టోరీ 1970s బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. రామకృష్ణ అనే ఓ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ మనీ కోసం డిటెక్టివ్గా చిన్న చిన్న కేసులు తీసుకొని పోలీసులకి హెల్ప్ చేస్తుంటాడు. ఒకరోజు అతని ప్రొఫెసర్ వేణుగోపాల్ ఒక గ్రామానికి వెళ్ళమంటాడు. ఆ ఊరి పేరు అమరగిరి. అక్కడ ఓ విచిత్రమైన సమస్య ఉంది. ఆ ఊరిలో వాళ్ళు అడవిలోకి వెళితే వాళ్ళ గతం మొత్తం మర్చిపోతుంటారు. రామకృష్ణ ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు, ఆ అడవి వెనక అసలైన రహస్యం ఏమిటి, ఆ ప్రయాణంలో అతనికి ఏవేవి సమస్యలు వచ్చాయి అనేది స్టోరీ. పాజిటివ్స్ ఏంటంటే కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. రీసెంట్గా వచ్చిన కా మూవీస్ వైబ్స్ వస్తాయి. అండ్ ఇది ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు. రవితేజ నన్నిమాల ఫన్ బాగుంది. నరేష్ అగస్య డిటెక్టివ్గా బాగా సెట్ అయ్యారు. అండ్ మేఘా ఆకాష్, రఘు కుంచే, సీజు మీనన్, రవితేజ నన్నిమాల, అమిత్ తివారీ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. నెగిటివ్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు చాలా ఈజీగా గెస్ చేయొచ్చు, అండ్ థ్రిల్లింగ్ ఫీలింగ్ రాకపోవడం మైనస్. ఇన్వెస్టిగేషన్ సీన్స్ డీటెయిల్డ్గా చూపిస్తే ఇంకా బాగుండేది. ఫైనల్గా మా ఒపీనియన్, వికట కవి ఓ సూపర్ హిట్ అనిపించదనుకోండి, కానీ టైంపాస్ కోసం అయితే ఓసారి చూసేయండి. ఈ వారం చూడడానికి పెద్దగా ఏమీ లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం ట్రై చేయొచ్చు. మీరే చూసి మీ అభిప్రాయం చెప్పండి. మరిన్ని రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.